లిటరలీ నన్నైతే ఒక పిచ్చి దానిలాగా చూసారు. డెలివరీ అయిపోయిన దగ్గరలో ఉండే వాళ్ళని పిలిపించింది స్నానం చేపించి. నేను ప్రొఫెషనల్ బేబీస్ని స్నానం చేయించడానికి నేను ప్రొఫెషనల్. బాగా రుద్దేస్తానమ్మా. అస్సలు నేను రుద్దితే పిల్లలు ఏడవాల్సిందే. అంటే స్నానం చేస్తే పిల్లలు ఏడవాల్సిందే. ఏడిస్తేనే ప్రాపర్గా చేయించినట్టు. ఎంత గట్టిగా ఏడిస్తే అంత మంచిగా పడుకుంటారు. ఈ లాజికల్ వింటే నాకు పౌడర్ ఇవ్వను. లేదు, పౌడర్ ఇవ్వను. పౌడర్ కొట్టొద్దు బాబుకి, వద్దు అంటే ఇది ఎక్కడ వింటమ్మా? పౌడర్ కొట్టకుండా ఏంటమ్మా? పిల్లలకి స్నానం చేయించాక పౌడర్ రాయకుండా ఉంటారు. లేదా అంటే రాయొద్దు. ఇక వాళ్ళకి చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. ఇప్పుడు ఈ సైన్స్, ఈ లిస్ట్, దాని వెనకాల ఏమేమి కలుపుతారు అవన్నీ తిప్పి చూపించలేము మనం. చూపించినా వాళ్ళకి అర్థం కాదు. నువ్వు బేబీకి వద్దు సాంబ్రాణి అన్న. ఎక్కడ వింతమ్మా? ఏం చూసినా వద్దు అంటావు నువ్వు. సాంబ్రాణి పడితే పిల్లలు గట్టి పడుతుంది. పిల్లోడు మగపిల్లోడు బాగా ముక్కు రుద్దాలి. రుద్దితే ముక్కు పొడవ వస్తుంది. కాళ్ళు బట్టి గుంజాలి. గుంజితేనే బాగా పొడవవుతారు, లేకపోతే పొట్టోళ్ళలాగే ఉండిపోతారు. ఈ పిచ్చి పిచ్చి లాజిక్లు. అంటే అప్పుడు సైన్స్ లేదు, ప్రూవ్ చేయడానికి ఏవీ లేవు. పెద్దవాళ్ళు ఏం చెప్తే అవి మంచివే కాదనట్లేదు, కానీ చేంజ్ అయింది కదా, తెలుసుకుంటున్నారు కదా. తెలుసుకున్న తర్వాత వి షుడ్ ఇట్లా ప్రతిదీ అవాయిడ్ చేస్తూ వచ్చిన. సాంబ్రాణి దగ్గర మాత్రం అలా అసలు మాట వినట్లేదు. మా అమ్మ కూడా వినట్లేదు. లేదు పెట్టాల్సింది సాంబ్రాణి పెడితేనే పిల్లడు గట్టి పడతాడు, అది పెట్టేశారు. వరుస ఒక 4 రోజులు సాంబ్రాణి ఫుల్గా పెట్టేశారు. 5వ రోజుకి 20 days బేబీకి ఫుల్ నోస్ బ్లాక్ అయి జలుబు పట్టేసింది. నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన అడిగాడు, సాంబ్రాణి పెడుతున్నారా మీరు అంటే అవునండి పెడుతుంది. మా మమ్మీ పెట్టకపోతే ఏమని అంటారేమో అనుకోని, లేదండి రోజు పెడుతున్నాము అని డాక్టర్తో అంటే, ఫుల్ డాక్టర్ ఏంటమ్మా ఇంకా మీరు ఆ సాంబ్రాణి పిల్లల లంగ్స్కి ఎంత డిస్టర్బింగ్ తెలుసా. అది వాళ్ళ బ్రీతింగ్కి చాలా డిఫికల్టీ అయిపోతుంది. సాంబ్రాణి చెప్పే వాళ్ళ మీద నమ్మకం లేదనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఏ న్యూ మామ్ లేదా ప్రెగ్నెంట్ మదర్ అనుకో. ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తున్నాను. ఏంటిది? పిల్లలకు పౌడర్ పోయకూడదు, సాంబ్రాణి లేయకూడదు, లేకపోతే పలానా చేయకూడదు. నా మీద నమ్మకం లేదు, వద్దు, నమ్మొద్దు. పిల్లల డాక్టర్ని నమ్మండి. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6-7 years చదివారు కదా, దాని గురించి చదివే కదా మన దగ్గరకు వచ్చింది. అవన్నీ ప్రూవ్ అయినాయి కదా. కనీసం వాళ్ళ మాట నమ్మండి.